Please do subscribe to Prajabheri News Channel. బంగారు కలలన్నీ పండేనురా నోడు అన్న తేడా లేక అమ్మడిలో బిడ్డలాటాడుకున్నట్టు ఒక తీగ పూలై ఒక పాట మాటలై కష్ట సుఖములలోన కలిసి నెలసుంటుంటే బతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా మతిలేని పాటలా మతిలేని మాటలా ఎంత గొంతెత్తితే ఏమి లాభమ్మురా ఎంత గొంతెత్తితే ఏమి లాభమ్మురా నీటి చుక్కల్లాగా కాటి పువ్వుల్లాగా నీటి చుక్కల్లాగా కాటి పువ్వుల్లాగా నశించిపోకుండా నలుగురితో కలిసుంటే నశించిపోకుండా బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా చూపు కన్నుల దంచు చేత చేతల దంచు చూపు కన్నుల దంచు చేత చేతల దంచు మింగి మన పొట్టొక్కటే మిడిసి పడుతుందంచు మింగి మన పొట్టొక్కటే మిడిసి పడుతుందంచు విడగొడితే బతుకంత వెతలతో నిండురా విడగొడితే బతుకంత వెతలతో నిండురా కలబోయే జీవమై కనకనము నిండితే కలబోయే జీవమై కనకనము నిండితే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా భూమి బిడ్డలం హిందువులమందరం బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా. తలుకు వెలుగురా అల్లు తట్టెడేలా తలుకు వెలుగురా అల్లు తట్టెడేలా చదువు పద్యమరయ చాలదా ఒక్కటి చదువు పద్యమరయ చాలదా ఒక్కటి విశ్వదా విరామ వినురవేమ విశ్వదా విరామ వినురవేమ విలువైన బాగు విలువైన నీళ్ళ ఒకటి చాలు విలువలేని రాళ్ళు తట్టెడైనా పనికిరావు అలాగే రసవంతమైన పద్యము ఒకటి చాలు భావసిద్ధి లేని పద్యాలు 10,000 అయినా నిరోధకమే. మళ్ళీ పద్యం నిక్కమైన మంచి నీలం ఒకటి చాలు నిక్కమైన మంచి నీలం ఒకటి చాలు తలుపు వెలుపురాళ్ళు తట్టెడేలా తలుపు వెలుపురాళ్ళు తట్టెడేలా చదువు పద్యమరయ చాలదా ఒకటి చదువు పద్యమరయ చాలదా ఒకటి ఈరోజుతో మూడోసారి భగవద్గీత చదవడం పూర్తయిపోతుంది కాబట్టి ఇన్ని రోజుల్లో మన అనుభవాలు ఏమైనా ఉంటే ఒక 2 నిమిషాలు ఎవరైనా పంచుకున్నాం. ఈ రోజుల జీవిత ప్రయాణం నుంచి నేను తెలుసుకున్నది ఒకటి ఏంటంటే ప్రతి మనిషిలో కామ క్రోధ లోభ మద మత్సరాలు అనేవి ఉంటాయి. అంటే ఇవి మనకు మిత్రులాగానే కనిపిస్తాయి కానీ సమాజంలో బతకడానికి అవి శత్రువులు కాబట్టి అట్లాంటి శత్రువులకు మనం దూరం ఉండి కామ క్రోధ లోభ మద మత్సరాలను మనం దూరం చేసుకుంటూ మంచిగా సమాజంలో జీవించాలని నేను భగవద్గీత గురించి నేర్చుకున్నాను. ప్రార్థన చదివితే అదే అన్ని సమస్యలను తీరుస్తుందని నాకు కూడా అనుభవం ద్వారా తెలుసు. మనం ఒక శ్లోకం చదవడం మన అదృష్టంగా భావిస్తాం. భగవంతుడు నా మీద నాకు నమ్మకం ఉంచాను. అన్ని విధాలు
ఒక 3-4 ఒత్తులతో పాటు నాలుకను తిప్పడం అనేది బాగా అలవాటు అవుతుంది. అదే అనుభవం నాకు కూడా. స్పష్టంగా చదవడం అలవాటు ఎట్లా అవుతుంది అంటే దాన్ని ఊరికే చదవడం వల్ల. శ్లోకంలో తప్పు పోకుండా చదవాలంటే దాన్ని బాగా 1కి 4 సార్లు చదువుతూ ఉంటే నోటికి ఎటువంటి కఠిన పదమైన కూడా తిప్పి మాట్లాడచ్చు. అట్లాంటి శక్తి ఉత్తమమైంది నాలుకకి. ఇంకోటి రెండవది ఏంటంటే దీని ద్వారా చెడు మాట్లాడికి నాలుక ముందుకు రాదు. తప్పు మాట్లాడే యొక్క దీన్ని కట్టుబడి ఉంటుంది. బూత్ మాటలు మాట్లాడకుండా ఏదైనా చిత్రాలను కోపం ఎంత వచ్చినా కూడా ఈ నాలుకకు సంస్కారం ఇచ్చినాం కాబట్టి ఆ శ్లోక పఠనం ద్వారా దీనికి ఒక సంస్కారం ఇచ్చింది. అందుకోసం మనం చెడు మాటలు వచ్చే అవకాశం ఉండదు. ఎందుకు మళ్ళా దానికి చదవలేక కానీ రోజు శాఖలో చదవడం రోజు ఒకటి ఇక్కడ చదువుతున్నాం తప్పకుండా అనేది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇంటి దగ్గర చదవలేకపోయినా ఎక్కడైతే రోజు ఒక శ్లోకం చదువుతున్నాం అనేది ఒకటి. దాని యొక్క తాత్పర్యం తెలుసుకోవడం జీవితంలో అది మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నాకు కలుగుతుంది. ఏదైనా గుర్తొచ్చినప్పుడు జై శ్రీరామ్ కానీ జై భగవద్గీత జై కృష్ణ అని అనుకుంటే మనసులో ప్రశాంతత అనేది వస్తుంది. ఎటువంటి కోపం అనేది అని రాకుండా ఉంటుంది. అది నా అనుభవం. జీవితమే ఒక గీత. జీవితము ఎలా జీవించాలి వాళ్ళు చెప్పినవన్నీ కూడా మనను సన్మార్గంలో తీసుకుపోవడానికి ఉపయోగపడేటువంటి గీత. ఇంకా డెప్త్గా పోవాలంటే చాలా ఉంది, కానీ మొత్తానికి భగవద్గీత అనేటువంటిది లేకపోయినట్టయితే ఈ ప్రపంచం గాడి తప్పి దుర్వ్యసనాలు అనుకోండి, లేకుంటే ఎన్నో రకాలైనటువంటి దురలవాట్లను చేసేది 1 కోట్ల మంది ప్రపంచమే గీత త్రోవలో నడవాలి అని అనుకుంటున్నప్పుడు ఇచ్చే శాంతి సందేశం కానివ్వండి, సర్వమత సమభావన కానివ్వండి, జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలనేటువంటిది అది దారి చూపిస్తుంది. దాన్ని మించినటువంటి ఇక మరొకటేటువంటిది లేదు. తాగి శరీరం అంతా ఇంకిపోతున్నారు. తాగి 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 ఇంకోటి ఉండదు. లక్ష్మణ రేఖ ఏదైతే గీత గీసి సీతను పోయాడు, ఆ గీత లాంటిది భగవంతుడి యొక్క గీత, భగవంతుడి యొక్క దారి. ఇది ఇగో దారి, నీకు ఇగో గీత, ఇది నీకు దారి చూపిస్తుంది. గీత కూడా దారి ఇట్లా పోవాలి. కాబట్టి భగవంతుడి యొక్క గీత, భగవంతుడి యొక్క దారి చూపిస్తుంది. భగవద్గీత అంటే భగవంతుడు సాక్షాత్ మనకు దారి చూపిస్తాడు. రేఖ గీసి పెట్టాడు, దీని వెంబడి నడు అని చూపించాడు. కాబట్టి గీత అంటే వారి భగవంతుడి యొక్క అద్దు అనేది ఇది కూడా మనం స్పష్టంగా చెప్పాలి. అది కానీ ఏదైనా ఒక వస్తువు ఉంటుంటే దాంతోపాటు ఒక పుస్తకం వస్తుంది, యూజర్ మాన్యువల్. దీన్ని ఎట్లా వాడాలి, ఇది ఎట్లా ఆపరేట్ చేయాలనే దాని ఒక పుస్తకం వస్తుంది. అట్లా మనిషి జీవితానికి యూజర్ మాన్యువలే భగవద్గీత. ఈ జీవితాన్ని నువ్వు ఎట్లా సార్థకం చేసుకోవాలా, ఎట్లా ప్రాక్టికల్గా దీన్ని మలుచుకోవాలా అనే దాని గురించి ఆ మాన్యువల్గా భగవద్గీత ఉంటుంది. కాబట్టి దీన్ని తప్పకుండా చదవాల్సిందే. మనం దీన్ని చదవకపోతే ఇష్టం వచ్చినట్టు జీవితం వాడతాము, జీవితం ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి ఎగ్జాంపుల్తోనే ఆయన పిల్లడు చెప్పింది. జనరల్గా ఏంటంటే సంఘము ఆధ్యాత్మికతకు బాగా దూరంగా ఉంటుంది. సంఘంలో కేవలం దేశభక్తి మాత్రమే నేర్పిస్తారు, దైవ చింతన ఎక్కువ ఉండదు. ఆధ్యాత్మికత లేని మనకు దేశభక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని ఒక అపోహ ప్లస్ ఒక నింద కూడా మన మీద ఉన్నది. కానీ మన శాఖ నాకు తెలిసి వేరే శాఖలన్నా ఇట్లా ఉందో లేదో తెలియదు, కానీ చాలా ఏళ్ళ క్రింద దాదాపు ఒక 7-8 సంవత్సరాల క్రితం ఇట్లా ప్రారంభం చేసాం. అది మధ్యలో 2 సార్లు అయిన తర్వాత ఆగింది, మళ్ళీ మనం 3వ ప్రారంభం చేసినప్పటి నుంచి కంటిన్యూ అయిపోయింది. ఇన్నిసార్లు చదివినప్పుడు అంటే వ్యక్తిగత జీవితాన్ని సుధరాయించుకోగలిగే సామర్థ్యం మనకు వచ్చినప్పుడే మనం సమాజాన్ని కూడా సుధరాయించగలుగుతాము అనే మానసిక స్థితిని మనల్ని నిర్మాణం చేసేది భగవద్గీత. కాబట్టి రోజు మనందరం ఇంట్లో కూర్చొని చదవమంటే చదవలేము,
ఎక్కడ పడితే అక్కడ కూడా చదవలేము. రోజు శ్రద్ధగా మనం కలవగలిగే ఏరియా శాఖ మాత్రమే. శాఖ తర్వాత ప్రార్థన అయినాక అనౌపచారిక 1 నిమిషం పడుతుంది మనకు రోజు. శ్లోకము ఒక 2 సార్లు, దాంట్లో ఉన్న చిన్న భావార్థం చదువుకొని చాలా అంటే చిన్నప్పుడు భగవద్గీత అంతా నోటికి వచ్చినప్పటికీ మళ్ళా పెరిగిన తర్వాత అది మర్చిపోయినాను. రోజు చదువుతున్న కారణంగా నాకు కూడా మళ్ళీ చాలా రిలీజ్. ఇంకోటి అదృష్టం ఏంటంటే ఎక్కువ శ్లోకాలు నేనే చెప్పిన కాబట్టి రోజు శాఖలో, కాబట్టి దీని ద్వారా సంస్కృతం వస్తుంది. సంస్కృతం చదివితే వాక్కులో శుద్ధి వస్తుంది. శుభ్రపడిన వాక్కుతో మనం ఏది చెప్తే అది సత్యం అవుతుంది. అంటే మనం ఏదో జాతకాలు చెప్తామని కాదు, కానీ మన మాటకి మన నోటికి అంత శక్తి వస్తుంది. కాబట్టి భగవద్గీతని నిత్య జీవితంలో సాధనగా మలుచుకోగలిగితే ఇంకా స్టాండర్డ్. మనం చదువుతున్నది చిన్న సైజు గోరఖ్పూర్ భగవద్గీత, అట్లా కాకుండా ఇంకా మనం ఎక్కువ అధ్యయనం చేయాలనుకున్న రోజు గీతా మహరను ఈ పుస్తకం కనుక మనందరం ఇళ్ళల్లో పెట్టుకోగలిగితే చాలా అద్భుతమైన వివరణ ఉంటుంది. పామరుడికి అంటే ఏం తెలియని వ్యక్తికి కూడా అర్థమయ్యే భాషలో దాని యొక్క భావార్థాన్ని వాళ్ళు రాసి పెట్టిన స్వామి విద్యాప్రకాశానంద గారు. స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునకు చెప్పినవి మాటలు కావు, జ్ఞాన కణికలు. జీవిత ఆదర్శం అంతయు ఒక్క క్షణములో అచ్చట తెలిపివేయబడింది. ఉపనిషత్తులను, తోటలో నుండి ఆధ్యాత్మిక సత్యములను, పుష్పములను ఏర్చి కూర్చిన మాలయే భగవద్గీత. మహాత్మా గాంధీ ఏం చెప్పారంటే, దుఃఖపూరితమగు వాతావరణమునందు కూడా ఆ దుఃఖమును అంతకుండా మనను సత్యం వైపు నడిపించే కారణమే భగవద్గీత. బాలగంగాధర్ తిలక్, ప్రపంచంలో గల సాహిత్యం అంతటిలోనూ భగవద్గీత గీటురాయి లాంటిది. భగవద్గీత వంటి పుస్తకము మరొకటి లేదు, రాదు. మహాప్రకాశమగు అమూల్య రత్నము భగవద్గీత. మనలను పరమపదం వైపు తోడుకొని పోవు అపూర్వ సాధనము భగవద్గీత. శ్రీ మలయాళ మహర్షి సంసార సాగరము సులభముగా దాటుటకు భగవద్గీతను పఠించుటయు, దాని యందు చెప్పినటువంటి విషయాలను ఆచరించుటయో చేస్తే సరిపోతుంది. యోగి అరవిందుడు, మానవుడు తన మేధనంతను దారబోసినను గీతా జ్ఞానమును ఒకానొక అంశమును మాత్రమే తెలుసుకొని తెలుపగలడు. శివానంద సరస్వతి స్వామి, వాజ్మయమంతటిలోనూ గీత వంటి మహోన్నత గ్రంథరాజము మరొకటి లేనే లేదు. అది జ్ఞాన భండారము, తరగని నిధి, ఆనంద సాగరము. శ్రీ వినోదా భావే, నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో నా బుద్ధి వికాసమునకు శ్రీమద్ భగవద్గీత అంతకంటే ఎక్కువగా ఉపయోగపడింది. శ్రీ మదన్మోహన మాలవ్య, నాకు తెలిసినంత వరకు విశ్వ వాజ్మయమున భగవద్గీతను మించిన గ్రంథము ఇంకొకటి లేనే లేదు. అది హిందువులకే కాక సమస్త మానవ కోటికి ధర్మ భాండాగారమై ఉన్నది. శ్రీ ఎడ్విన్ అర్నాల్డ్, భారతదేశం యొక్క ఈ సర్వప్రియ కావ్యమయ దార్శనిక గ్రంథము లేనిచో ఆంగ్ల సాహిత్యము నిక్కముగా అపూర్ణముగానే పూర్తి అగును. వారన్ హెస్టింగ్, ఉన్నత శిఖరములను అధిరోహింపదలుచు మానవులకు గీతాపదేశము మహద్వితీయమైనది. శ్రీ బంకించంద్ర చటర్జీ, భగవద్గీతలో వలె అపూర్వ ధర్మ సమన్వయము, అద్భుత వాక్య, ఏ దేశమునను ఏ కాలమునను ఎవడును కని ఉండడు, విని ఉండడు. గీతకు నిమిత్త మాత్రుడైన అర్జుననకు, గీతను చందోబద్ధమనర్చి ప్రకటించిన శ్రీ వేదవ్యాస మహర్షికి, గీతను లిఖించిన విఘ్నేశ్వరునికి, గీతను ఓం ప్రథమముగా ప్రచారమునర్చిన సంజయునకు, గీత యొక్క తాళపత్రములను కాలగర్భమున చెడుండక కాపాడి లోకమున కొసంగిన మహాత్ములకు, గీత యొక్క సూక్ష్మ భావములను ప్రస్ఫుటమునర్చి ఉనర్చుకున్న భాష్యకారులకును, గీతను ఇంటింటికి వ్యాపింపజేస్తున్న గీతా ప్రచారకులందరికీ కృతజ్ఞతలు. దక్ష
సంఘ సంపద. అధ్యక్ష లక్ష అగ్రేసర్ సమిట్ అగ్రేసర్ అర్ధావృత్ సంఖ్య ఆరమ దక్ష ప్రార్థన. నమస్తే సదావత్సలే మాతృభూమే నమస్తే సదావత్సలే మాతృభూమే త్వయా హిందూభూమే సుఖం వర్ధితోహం త్వయా హిందూభూమే సుఖం వర్ధితోహం మహామంగళే పుణ్యభూమే త్వదర్తే మహామంగళే పుణ్యభూమే త్వదర్తే పతత్వేషకాయో నమస్తే నమస్తే పతత్వేషకాయో నమస్తే నమస్తే ప్రభో శక్తిమన్ హిందూరాష్ట్రాంగభూతా ప్రభో శక్తిమన్ హిందూరాష్ట్రాంగభూతా ఇమే సాదరం త్వాం నమామో వయం వదీయాయ కార్యాయ బద్ధాకటీయం శుభామాసి సందేహి తత్పూర్తయే అజేయాంచ విశ్వస్య దేహీశ శక్తిం సుశీలం జగద్ధ్యేననం బ్రహ్మవే సుతం చైవయత్కంటకాకీర్ణమార్గం స్వయం స్వీకృతన్న సుగంకారయే సముత్కర్షనిశ్రేయసస్యైకముగ్రం పరం సాధనం నామ వీరవ్రతం తదంతః స్ఫురద్వక్షయా ధ్యేయనిష్టా తదంతః ప్రజాగర్తు తీవ్రానుషం విజేత్రీ జన సంహతా విధాయాస్య ధర్మస్య సంరక్షణం వరం వై భవనేతు మే తత్స్వరాష్ట్రం సమర్థా భవత్వా శిషాదే దృశం భారత్ మాతా కి జై. భారత్ మాతా కీ జై. సంఘ ఈకిర ఇది ఏడు చిన్న ఫోటో ఉన్నారు కదా ఏది ఏమన్నా ముందు పెట్టండి పర్లేదు నిల్చు పూలదండ ఇట్లా జార వీడియో కిందికి ఇలా రేట్ల ఇలా ఉండదు లక్ష్మీపతి దా నిలబడు.
లాస్ట్ శ్లోకం తీసుకొని చదువు. వెళ్ళమ్మా వెళ్ళిపోండి, విగ్రహం తిరిగి వెళ్ళండి అమ్మా, అక్కడికి వెళ్ళండి, ఆ లైన్లోకి వెళ్ళండి, శ్రీనివాస్ రెడ్డి పక్కకి వెళ్ళండి. అష్టాదశోధ్యాయము మోక్ష సన్యాస యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఓ రాజా, యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడును గాంధీవ ధనుర్ధారి అయిన అర్జునుడును ఉండు చోట సంపదలు, సర్వ విజయములు, సకలైశ్వర్యములు, స్థిరమైన నీతియు ఉండును అని నా యొక్క నిశ్చిత అభిప్రాయము. ఇది సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగో నామః అష్టాదశోధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి. जय गीता भगवद्गीता, जय जय गीता, जय जय गीता, भारत माता की जय, भारत माता की जय, जय बोलो भारत माता की जय, जय बोलो भारत माता की जय. ముగింపు ప్రారంభం ఒకటిసారి అయితే రేపటి నుంచి రెండో శ్లోకం. పూలు చాలానే ఉన్నాయి. అయ్యో బంగారం ఒకటి ఉన్నాయి. అలా భగవద్గీత ముగింపులో భగవద్గీత పూజలు కూడా మాత్రం కూడా ఉన్నారు. అందరిది కానీ అయిందా అందరిది? అదే కదా. పరీక్షలలో కూడా మంచి విజయం సాధించాలి. అన్నిట్లో విజయం. ఇంకా పెట్టండి, పాదాల దగ్గర చదువు వేయండి, ఇంకా వేయండి. పైన మనకి సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత దశమోధ్యాయము అర్జున విషాద యోగము.
ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ధృతరాష్ట్రుడు పలికింది, ఓ సంజయ, ధర్మసన్నద్ధులైన ధర్మక్షేత్రమున కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేయుచుండిరి? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. అమ్మలు ఒకళ్ళు ఇటు వచ్చేయండి, ఒకళ్ళు అక్కడ ఉండండి. ఆడపిల్లలు ఈక్వల్ టు లా. ఓకే, రైట్. శ్రీనివాస్ రెడ్డి. నీలకంఠేశ్వర ప్రభా శాఖ గత 7 సంవత్సరాల నుంచి ఒకే సమయం ఖచ్చితమైన ఇదే స్థలంలో గంట సేపు ఇక్కడ జరుగుతూ ఉంది. 6 వార్షికోత్సవాలు చేసాం ఇప్పటి వరకు. ఈ సంవత్సరంలో వార్షికోత్సవం చేస్తాము, కొద్దిగా ఎరుక ముందైనా. 7 సంవత్సరాలు నిరంతరంగా ఈ సంఘస్థంలో జరుగుతున్నది. అలాగే దాంతోపాటుగా ఒక 6 సంవత్సరాల నుంచి భగవద్గీత శాఖ తర్వాత చదువుతూ ఉన్నాము, రోజొక శ్లోకము. అలా 3 సార్లు ఈ భగవద్గీతను మనం పూర్తి చేసిన సందర్భంగా ఈరోజు ఈ కృష్ణ పరమాత్మ యొక్క సన్నిధిలో మనం ఈరోజు ఈ కార్యక్రమం 3వసారి భగవద్గీత యొక్క ముగింపును చేయడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా చాలా అదృష్టవంతులము. అందరం కూడా మనం ఎంతో అదృష్టంతో కూడుకున్నటువంటి పని ఇవాళ చేయగలిగినాం. ఎందుకంటే రోజు శాఖాచోళం చాలామంది రాలేదు, అయినప్పటికీ కూడా మనం ఇక్కడ ఆనందంతో చాలా ఉల్లాసంగా ఏ పద్ధతిలో మనం కృష్ణ పరమాత్మకు సమర్పించాలో ఆ పద్ధతిలో సరైనటువంటి ఒక పూలు, భగవద్గీత, అందులో గీతా మకరందం ఏదైతే మన యొక్క విద్యా ప్రకాశంది స్వామీజీ గొప్ప ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి భగవద్గీత రచయిత, బ్రహ్మచారి, ఏర్పేడు పీఠాధిపతి వారు చాలా అద్భుతమైన రచన చేశారు. విద్యా ప్రకాశంది స్వామీజీ వారి ద్వారా రచించినటువంటి భగవద్గీత మనం ఇవాళ పూజ చేసుకున్నాం. ఎంతో అదృష్టంగా భావించి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనం అందరం కూడా అదృష్టం. హరి ఓం. ప్రభాత్ శాఖ నిర్ణీత సమయానికి ప్రారంభం అవ్వడానికి అవుతుందన్నా మేము ఇంతమంది మేము శాఖకు రాగలుగుతున్నామన్నా మాకు పండరి గారు, దావుల పండరి గారు ఆదర్శం. భూమేశ్వర్ గారు వారే మాకు ఆదర్శం. ఇక ఈ శాఖ ఇంత విజయవంతంగా ఎప్పుడు నిత్య శాఖ జరుగుతుంది. ఎప్పుడు వర్షం వచ్చినా చలికాలమైనా జరుగుతుంది. వారు వీరి వాళ్ళని భూమేశ్వర్ గారు, పండరి గారు నిత్య శాఖలో ఉంటారు. వారు మాకు అందరికీ ఆదర్శం. వారు చేయంగానే మేము శాఖకు సమయానికి మేము కూడా సమయానికి రాగలుగుతాం. వారే మాకు ఆదర్శం. ఈ శాఖ ఇలాగే జరగాలి. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి, అష్టైశ్వర్యాలు ఇవ్వాలి. భూమేశ్వర్జీ అండ్ పండరి గారు, దావుల పండరి గారు, వారి అబ్బాయి వివేక్ కూడా వాళ్ళందరూ తండ్రి కొడుకులు ఇద్దరు మాకు అందరికీ ఆదర్శం. కార్యక్రమం, గీత పారాయణ కార్యక్రమం ఈ శాఖలో నిరంతరంగా జరుగుతుంది. ఈరోజు ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని శాఖ ఇదే విధంగా ఇదే రోజు గీతా పారాయణం మళ్ళీ ప్రారంభమైంది, 4వసారి కూడా ప్రారంభమైంది. దీంట్లో గీతా సారాన్ని స్వయం సేవకులందరూ మంచిగా అర్థం చేసుకొని తమ జీవనంలో దీన్ని ఆచరిస్తూ ముందుకు సాగాలని ఆయురారోగ్యం సాగాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మీడియా తరఫున వచ్చిన